అసలు రవి బసూర్కి పేరు తెచ్చిన సినిమా ఏది బిగినింగ్? ఉగ్రం. ఉగ్రం. ఉగ్రం ఇస్ మై 64th మూవీ. అందువరకు నేను యాజ్ ఏ మ్యూజిక్ ప్రొడ్యూసరా వర్క్ చేస్తూనే ఉన్నాను. అంటే సినిమాలు చేశారా అంతకుముందు? 64 మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అరౌండ్ ఆ టైం వరకు ఒక 1500 to 2000 సాంగ్స్ చేశాను యాక్చువల్లీ అన్ని మూవీకి. సో యాజ్ ఏ మ్యూజిక్ ప్రొడ్యూసర్గా వర్క్ చేశాను. 64th మూవీ కూడా ఉగ్రం కూడా యాజ్ ఏ మ్యూజిక్ ప్రొడ్యూసర్ నేను వెళ్ళాను యాక్చువల్లీ. ప్రశాంత్ సార్ నన్ను చూసి నన్ను 1 year ట్రావెల్ అయిన తర్వాత ప్రశాంత్ సార్ చెప్పారు, సో ఐ విల్ పుట్ యువర్ నేమ్ ఓన్లీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు పుట్ ఎనీ అదర్ మ్యూజిక్ డైరెక్టర్ నేమ్ అని. సో అలా హీ గివ్ దట్ ఆపర్చునిటీ. సో బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ హియర్. ఉగ్రంతో సక్సెస్ వచ్చిన బట్ కేజీఎఫ్ అనేది నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళింది మిమ్మల్ని. ఉగ్రం వరకు 64th మూవీ వరకు లోపల ఒక ఫైర్ ఉంది సార్. ఫైర్ అంటే సో ఆల్వేస్ వీఆర్ కాంపిటేటింగ్ విత్ ఈ స్టేట్. నేను మీరు ఆ ఇంటర్వ్యూ కూడా చూస్తే, ఉగ్రం టైంలో ఇంటర్వ్యూ చూస్తే నేను అన్ని ఇంటర్వ్యూలో ఇదే చెప్పాను. సో వీఆర్ నాట్ కాంపిటేటర్స్ ఇన్ అవుట్ సైడ్, వీ హ్యావ్ టు కాంపిటేట్ విత్ హాలీవుడ్, నాట్ లోకల్లో కాంపిటేటివ్ వద్దు. మనం వీ హ్యావ్ టు ప్రజెంట్ యాజ్ ఇండియన్ ఫిల్మ్ ఓన్లీ, వీ హ్యావ్ టు రిప్రజెంట్. అక్కడ నుంచి ఫైర్ ఉంటుంది. సో కేజీఎఫ్ అన్ని పాజిటివ్ మైండ్ కలిపింది. సో అందరూ కేజీఎఫ్ మీరు ఆర్ఆర్ చేసిన టైంలో ఎక్స్పెక్ట్ చేశారా ఆ రేంజ్ సక్సెస్ అనేది ఉంటుందని? అన్ని క్రెడిట్ గోస్ టు యష్ సార్, సో అండ్ విజయ్ సార్. దే లిఫ్టెడ్ మూవీ. మనం వర్క్ చేసాం యాక్చువల్లీ, మనకే తెలీదు మన లోపల ఇంత ఫైర్ ఉంది అని మనకే తెలీదు. ఆయన చూసిన తర్వాత మీరు ఇలా చేశారు, వై ఇది కన్నడ మూవీ కాదు ఇది అని. సో హీ లిఫ్టెడ్. అన్నీ పాజిటివ్ కల్పిస్తే ఏదో స్పార్క్ వస్తుంది సార్. 100% అది అయింది. అంటే జనరల్గా ఒక సీక్వెల్ చేసేటప్పుడు ముందు సినిమా అంత హై లెవెల్లో స్కై లెవెల్లో హిట్ అయి ఉన్నప్పుడు సీక్వెల్కి పనిచేసేటప్పుడు మనకు కొంచెం భయం ఉంటుంది. సో కేజీఎఫ్ సెకండ్ పార్ట్ చేసేటప్పుడు ఆ ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? భయం లేదు సార్, ఎందుకంటే సో వీ లవ్ వర్క్. మనకి ప్రశాంత్ సార్తో దాంతో మన అన్ని మైండ్ సెట్ ఏమంటే సో వీ హ్యావ్ టు డూ ద బెస్ట్. మనకి రిజల్ట్ తెలీదు. దాని తర్వాత 24/7 వీఆర్ వర్కింగ్. ఫైన్ ట్యూన్ అనేది వెన్ యూఆర్ గివింగ్ ద టైమ్ ఫర్ ప్రాజెక్ట్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద బెస్ట్. ప్రశాంత్ సార్ సైడ్ నుంచి నాకు వచ్చిన ఐడియా ఒకటే యాక్చువల్లీ, ఈ టైంలో నా లోపల ఎంత నాలెడ్జ్ ఉందో ఐ హ్యావ్ టు గివ్. ఇది నెక్స్ట్ మూవీకి పెడతాం, ఇది ఆ మూవీకి పెడతాం, ఇది ఇక్కడ వద్దు, అలా లేదు. సో వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్. మన లైక్ ఏం చెప్తారు తెలుగులో, షుగర్ కేన్ ఉంది కదా, షుగర్ కేన్ లాగా ఉండాలి మనం. మిషన్ కొట్టిన తర్వాత కంప్లీట్ వీ హ్యావ్ టు గివ్ ద జ్యూస్. మళ్ళీ రీఫిల్ ఎలా చేసుకుంటారు మీరు మిమ్మల్ని మీరు? అది 100% వస్తుంది సార్. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, బట్ వీ లవ్ మూవీస్. I have travelled with the Prashant sir around 12-13 years, 14 years. 2009 I think. 9 అంటే అక్కడ 15 years అయింది. ఒక్క రోజు కూడా వీ హ్యావ్ నాట్ టాక్డ్ అబౌట్ అదర్ మూవీస్, అదర్ పర్సన్స్. వీ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద మ్యూజిక్,